రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి డివిజన్ 106లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన మీ టీవీ న్యూస్ జర్నలిస్ట్ రాజు 2002-2003 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన గూడులేని నిరుపేదల కోసం రాజీవ్ గృహకల్ప పథకం కింద ఇండ్లు నిర్మాణం చేసి పంపిణీ చేయడం జరిగింది. అప్పటిలో కొంతమంది అటవీ ప్రాంతంగా నిర్మానుష్యంగా ఉన్న ఈ శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్ప ఇండ్లలో 82 బ్లాక్లలో 30 బ్లాక్లలో మాత్రమే నివాసం ఉండేవారు. దాదాపు 75% అర్హులైన నిరుపేదలు లేకపోవడంతో హౌసింగ్ బోర్డు అధికారులు కొంతమందిని ఫోన్ల ద్వారా పిలిపించి పట్టా సర్టిఫికెట్లు ఇళ్లలోకి అనుమతించారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడంతో ఇదే అదనుగా భావించిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్లు, కార్యకర్తలు, పైరవి అధికారులు ఇష్టారాజ్యంగా కబ్జాలకు గురిచేసి 4 ఇండ్ల నుండి 5 ఇండ్ల వరకు కబ్జాకు గురి చేశారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే బూతు మాటలతో వాళ్ళను బెదిరించి ఎక్కువ మాట్లాడితే నేను కార్పొరేటర్కు, ఎమ్మెల్యేకు చెబుతానని హెచ్చరించినట్లు స్థానిక ప్రజలు చెబుతుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆక్రమించుకున్న ఇండ్లను ఖాళీ చేయించి పేదలకు ఇవ్వాలనే డిమాండ్లతో ముందుకు వచ్చారు. ఓట్లు వేసి తమ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని బజార్లలో ఉండే కన్నా టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లు ఆక్రమించుకుంటున్న ఇండ్లను ఖాళీ చేయించి జీవనం గడుపుదామని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తక్షణమే ఇండ్లు ఆక్రమించుకున్న వారిపై హౌసింగ్ బోర్డు అధికారులు, జీడిమెట్ల బ్యాంకు మేనేజర్లు చర్యలు తీసుకొని నోటీసులు జారీ చేయించి ఖాళీ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా దొరల గడిని బద్దలు కొట్టినట్లు ఖాళీ చేయించే పరిస్థితి వస్తుందని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి తోడుగా అక్రమంగా నీటి పన్నులు వసూలు చేయడం సమంజసం కాదని, త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందజేయడం జరుగుతుందని సమాచారాలు అందుతున్నాయి. ఇప్పటికీ ఎంతటి వారినైనా వదిలి ప్రసక్తే లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇళ్లకు తాళాలు వేసుకున్న వాటిని ఇండ్లు లేని వారు తాళాలు తీయించి కాపురాలు చేయించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప పాపిరెడ్డి కాలనీ సమీపంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిరుపేదలకు అంటే అర్హులైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించింది. కనీసం 52 బ్లాకులను నిర్మిస్తే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఆ ఇండ్లలో అంటే 42 ఇండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ వార్డు మెంబర్లు, ఓట్లు వేసిన వాళ్ళు, అభిమానులు, కార్యకర్తలు మొత్తం ఆ ఇండ్లను కబ్జాకు గురి చేసిండ్రు. ఈ నేపథ్యంలో హౌసింగ్ బోర్డు అధికారులు మరియు సంబంధిత ఆర్డీఓ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు 2018, 19, 20, 21, 22, 23 సంవత్సరాలలో కూడా ఎన్నో వినతి పత్రాలు కలెక్టర్ సమర్పించిన పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్పొరేటర్ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్మించిన రాజీవ్ గృహకల్ప ఇండ్లను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకొని కలెక్టర్కు సర్ది చెప్పి, దయచేసి ఆ ఇండ్ల దగ్గరకు రాకండి సార్, మీరు అది మా కార్యకర్తలకు ఇవ్వడం జరిగిందని చెప్పి మభ్యపెట్టి ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని, అధికారులను కూడా తన గుప్పిట్లో పెట్టుకొని చివరకు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఇండ్లను కూడా కబ్జాలకు గురి చేసి ఒక్కొక్క కార్యకర్త, వార్డు మెంబరు 5 ఇండ్లు లేదా 3 ఇండ్ల వరకు కబ్జాలకు గురి చేసిండ్రు. ఈ నేపథ్యంలో ఎవ్వరికి దిగినట్లు వారుగా వ్యవహరిస్తుంటారు. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, నేను జాగృతి మహిళా కవిత వారికి చెందిన వారము, మేము కల్వకుంట్ల కేటీఆర్ కుటుంబానికి వాళ్ళ వారసత్వంగా వాళ్ళ అభిమానం మేము రక్షించుకుంటాం మా పార్టీని అని చెప్పేసి వాళ్ళ పార్టీని వాళ్ళు రక్షించుకోవాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ నిర్మించిన రాజీవ్ గృహకల్ప ఇండ్లలో ఆక్రమించుకొని జీవనం గడపడం ఇది ఎంతవరకు సమంజసం?
అర్హులైన లబ్ధిదారులు 2002లో కూడా అంతకు ముందు 1990 నుండి దరఖాస్తులు పెట్టుకున్నారు లబ్ధిదారులు. వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్లకు హౌసింగ్ బోర్డు అధికారులు ఫోన్ చేసినా కొంతమందికి తెలియకపోవడంతో ఫోన్లు స్విచ్ ఆఫ్, కొన్ని కారణాల వల్ల వారికి ఈ ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో ఆ ఇండ్లు ఎక్కడికక్కడే మిగిలిపోయాయి. అంటే లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు. అలాంటి ఇండ్లలో ఇదే అదనంగా భావించిన కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ ఇష్టరాజ్యంగా వ్యవహరించి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసుకుని ఆ ఇండ్లను మొత్తం కబ్జాలకు గురి చేసి 8 లక్షల నుండి 16 లక్షల వరకు ఆ ఇళ్లను పూతాండంగా రుద్ది వాటిని విక్రయించుకొని సొమ్ము చేసుకున్న యథార్థ సంఘటన. కనీసం ఒక్కొక్క పాలకులు కూడా నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. నా కార్యకర్తలే ప్రజాధనాన్ని ప్రజల చేత నిరుపేదల కోసం నిర్మించిన ఇళ్లను కబ్జా చేయడం ఎంతవరకు సమంజసమని స్థానిక ప్రజలు, అంటే ఇల్లు లేని నిరుపేదలు దుమ్మెత్తిపోస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు స్థానికంగా పనిచేసే ఒక వార్డు మెంబర్కు కబ్జాలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్న రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఈ వ్యవహారాన్ని బట్టబారు చేయడానికే సిద్ధమైంది. కానీ ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను ఎవ్వరు ముందుకు తీసుకొచ్చిన వాళ్ళ మీద సంఘటనలు, సమస్యలు, కేసులు పెట్టడం జరిగింది. కానీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇలా జరిగింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నీ పార్టీ నా పార్టీ అనే భేదభావాలు లేకుండా అవినీతి జరిగిన చోట కంపల్సరీ వాళ్ళని ఎలాంటి చర్యకైనా నేను సిద్ధమే అని అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఇచ్చిన ఇళ్లలో అవినీతి ఎందుకు జరిగింది, జరగడానికి దీనికి బాధ్యులు ఎవరు, ఈ ఇళ్లను ఆక్రమించుకోండి చెప్పడము, ఇళ్ల లిస్టు ఎవరి దగ్గర ఉంది, ఇన్ని దాపురిగాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇష్టరాజ్యంగా కార్పొరేటర్ ఫోన్లు చేసి నా మనిషి వస్తున్న అండలో పెట్టేయండమ్మా అని వార్డు మెంబర్కు చెప్పడము, వార్డు మెంబరు ఈ కార్యకర్తలను దాంట్లో పెట్టడము, ఇంకా అమ్మడానికి సిద్ధంగా పెట్టుకున్నారు. చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ డాటా మొత్తం మీడియా దృష్టికి వచ్చేసింది. కొంతమంది ఇప్పటికి కూడా తాళాలు వేసి పెట్టుకున్నారు. ఏ సమయం దొరుకుతుందో ఆ తాళాలు పగలగొట్టేసుకుని కాలేజీలను కబ్జా చేసుకుందామని చెప్పి. కొంతమంది ఏమని వ్యవహరిస్తున్నారు, ఈ అపార్ట్మెంట్లో 32 బ్లాక్ డోర్లు ఉంటాయి, అంటే గదులు ఉంటాయి. దాంట్లో అందరికి పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకోవడానికి ఒక రూమ్ను అంటే అక్కడ పేదవారు నిర్మించే గదులను పెళ్లి పేరెంటాలు వాడుకుంటున్నారు. అంటే ఇది ఎంతవరకు దయనీయమైన పరిస్థితి చూడండి. కొంతమంది మహబూబ్ నగర్, అచ్చంపేట, గద్వాల, నాగర్ కర్నూలు, కల్బాకుర్తి, ఆమన్గల్, మైసిగండి ఇతర సుదూర ప్రాంతాల నుండి వలస వచ్చి తల్లికి పిల్లకు చెల్ల ఎవరు కూడా విడిచిపెట్టి ఇక్కడ కూలీనాలి కోసం వచ్చి పొట్ట చేత పట్టుకుని అన్నమో రామచంద్రను అల్లాడుతున్న ఈ ప్రజలకు కనీసం నెల ఇంటి అద్దెలు చెల్లించలేక పూరిగుడి చెల్లేసుకొని బతుకుతుంటే కూడా జేసీబీ అధికారులు కూలగొట్టిన దాఖలాలు స్పష్టంగా నేటి వరకు ఉన్నాయి. అలా జరుగుతున్నా కానీ స్థానిక ఎమ్మెల్యే నేటి వరకు పట్టించుకున్నాడు. ఇదే హైటెక్ సిటీలో మాదాపూర్లో పాలమూరు వాసులు అక్కడికి వచ్చేసి కూలీనాలు చేసుకుని 40 ఇండ్లు 40 గుడిసెలు వేసుకొని బ్రతుకుతుంటే అక్కడ వచ్చేసి డిప్యూటీ కమిషనర్ మమత వచ్చి కూల్చి వేపించి వాళ్ళకి ఏదో మ్యామ్యా అంటూ కొన్ని ఇళ్ళు ప్రకటించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఎక్కడ 40 గజాల భూమి ఉంటే అక్కడ కబ్జాలకు గురి చేయడమే వీళ్ళకు. ఇంట్లో పని మనుషులుగా ఉంటూ బట్టలలో ఉంటున్న డబ్బులను దొంగిలించేవారు. అది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. A1 ముల్కల సుజాత ఇంట్లో పని మనిషి. అతను ఇంటి యజమాని వార్డ్రోబ్ డ్రాయర్ నుంచి డబ్బు తీసుకోవడం గమనించేవాడు. సహనిందితులు A2 తపన్ దాస్, A3 సచీంద్రదాస్, A4 దీపులతో కలిసి ఒక ప్లాన్ను రూపొందించాడు. పోయిన సంవత్సరం ఇంటి యజమాని ఇంట్లో లేని సమయంలో నిందితుడు A1 బంగారు ఆభరణాలు
నిఖర నగదు రూపాయలతో దొంగిలించి సొత్తుతో పరారయ్యాడు. తర్వాత నిందితుడు A1 కొండాపూర్కు వెళ్లి నిందితులు A2 నుండి A4 వరకు ఉన్న వ్యక్తులను కలుసుకొని A2కి ₹1,00,000, A3కి కొన్ని బంగారు ఆభరణాలు మరియు 2,50,000 బంగారు ఆభరణాలను డిపాజిట్ చేయడంలో వారికి సహాయం చేసేందుకు A4కి, ఆ తర్వాత నిందితులు A1 నుంచి A2 వరకు జమ్మలమడుగు గ్రామానికి కడప జిల్లాకు వెళ్ళిపోయారు. A4 ఒడిశా రాష్ట్రానికి బయలుదేరాడు. నిందితుడు A3 గోపన్పల్లిలో అతని గదిలోనే ఉన్నాడు. 15వ తేదీన 1వ నెల 2024న నిందితులు A1 నుంచి A4 వరకు బంగారు ఆభరణాలను పారవేసేందుకు హైదరాబాద్కు వచ్చినప్పుడు గోపన్పల్లి గ్రామానికి వచ్చాడు. నిందితులు A1 నుంచి A4 వరకు ఉన్న వారిని కొల్లూరు పోలీసులు పట్టుకున్నారు. పబ్లిక్ కి అప్పీల్. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ తో తలుపులకు తాళం వేయమని ప్రజలకు విజ్ఞప్తి. పగలు రాత్రి సమయంలో సరైన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని పోలీసులు సూచనలు ఇచ్చారు. తెలియని వ్యక్తులను లోపలికి అనుమతించవద్దు. ఇల్లు, అపార్ట్మెంట్ ప్రాంగణం విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని, బ్యాంక్ లాకర్లలో డిపాజిట్ చేయకుండా లేదా వెంట తీసుకెళ్లాలన్నారు. వారు సురక్షితంగా హౌస్ కీపింగ్ వర్కర్ల పూర్వాపరాలను ధృవీకరించవలసిందిగా ఇంటి యజమానులను అభ్యర్థించారు. పనిచేయడానికి ముందు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో CCS మాదాపూర్తో పాటు కొల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నంద్యాల నరసింహారెడ్డి, అదనపు DD కమిషనర్ మాదాపూర్ పర్యవేక్షణలో నరసింహారావు, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మియాపూర్ డివిజన్ K శశాంక్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ CCS సైబరాబాద్ లీడర్షిప్ ఆధ్వర్యంలో K రవీందర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ PS కొల్లూరు, సంజీవ్, ఇన్స్పెక్టర్ CCS మాదాపూర్ వీరిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు. అరెస్ట్ చేసిన నిందితులను कोर्टुलो हाजिरपरिचाరు. इमीडिएटली उधर जाके उनको पकड़े हुए हैं. उसके साथ ये सब जो रिकवरी हुए हैं, इसके ऊपर जो इंस्ट्रक्शन जो आया वो हमारा एडिशनल CP नंद्याल नरसिम्हा रेड्डी और ACP मियापुर नरसिम्हा राव उनके सुपरविजन में हुई, और उसके साथ असिस्टेंट कमिश्नर ऑफ पुलिस CCS शशांक रेड्डी जो है वो उनके लीडरशिप, और रविंदर इंस्पेक्टर और संजीव जो है इंस्पेक्टर CCS, ये लोग उनमें शामिल है, और टीम जो थे पकड़े जाने की. सो हमारा जो रिक्वेस्ट है जो पब्लिक के लिए, वो सेंट्रल लॉकिंग सिस्टम यूज़ करें, और जो भी काम करने के लिए उनके घर में आते हैं उनका एक बार जांच करवाएं. एंटीसीडेंट जो इसके पहले जो उनका क्रिमिनल हिस्ट्री है जो चेकिंग PS में किया जाता है. सो रिक्वेस्ट है कि पब्लिक जो भी उनके काम मांगने के लिए आते हैं उनका प्रिलिमिनरी डिटेल्स लेके लोकल पुलिस स्टेशन उनके जो है उधर जाके वो पूछ सकते हैं, एक एप्लीकेशन लिख के कि इनका एंटीसीडेंट चेकिंग करने के लिए मांगे तो इमीडिएटली हम करके दे देते हैं. उसके साथ ये डिलीवरी जो वॉइस जो आती है स्विगी जोमेटो जो भी उनका प्रॉपर चेकिंग करके वो कम्युनिटी के अंदर उनका अंदर जाने का इंतज़ाम करना है. नहीं तो ये मुजरिम जो है वो डिलीवरी बॉयज़ बन के अंदर आके क्राइम्स कमिट कर रहे हैं. सो इसके ऊपर निगाह रखना है. और जो भी घर में इतना सारा जो वैल्यूबल आइटम्स है, जाने से पहले अगर बैंक में डिपॉजिट हो जाए तो ये काम वाले जो ऐसा जो काम कर सकते हैं चोरी का, वो हम प्रिवेंट कर सकते हैं. सो जो भी ये टीम का लीड किए हैं उनको CP साहब भी बधाई दिए, और मेरे तरफ से भी उनका कंग्रेचुलेशंस है. और आगे भी ऐसे जो क्राइम को बचाने के लिए ये अवेयरनेस मीडिया लोग, आप भी सभी पब्लिक को ये पहुंचाएं. थैंक यू. Nandyal Narasimha Reddy, Additional Deputy Commissioner of Police, Madhapur, under the supervision of Narasimha Rao, ACP Miyapur, K Shashank Reddy, ACP CCS Hyderabad, under the leadership of K Ravinder, SHO PS Kollur, and Sanjeev, Inspector CCS Madhapur. So I appreciate
all these officers and also CP sir has appreciated their effort. And an appeal to public ఏదంటే బెటర్ టు యూజ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్. ఇప్పుడు వరకు వాళ్ళు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడట్లేదు చాలామంది. చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ ఇండ్వెలర్స్ అండ్ ఆల్సో హౌసెస్ ఆర్ మోర్ బికాస్ ఆఫ్ డెవలపింగ్ ఏరియా. ఇక్కడ ప్రాపర్ లాకింగ్ సిస్టమ్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి రిక్వెస్ట్. అలాగే సెక్యూరిటీ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారో ఇన్ దేర్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళని కూడా ప్రాపర్గా బ్రీఫింగ్ చేయాలా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళు లీవ్లు ఉంటారు, అక్కడి నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు, అది కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్స్కి కూడా వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి. అండ్ చాలామంది డెలివరీ బాయ్ రూపంలో వస్తున్నారు, వాళ్ళని కూడా ప్రాపర్ చెకింగ్ చేసి ఈ సెక్యూరిటీ స్టాఫ్ వాళ్ళ దగ్గరకు వదిలేయాలి. చాలా కాడ మనకు లాట్ ఆఫ్ థెఫ్ట్, అలాగే కొన్ని ఏరియాస్లో వీ హ్యావ్ గివెన్ నోటీస్ మర్డర్స్ డన్ బై దిస్ డెలివరీ బాయ్స్. సో అండ్ ఎవరెవరిని వాళ్ళు హౌస్ కీపింగ్ వర్క్స్కి తీసుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా ఒక యాంటీసిడెంట్ చెకింగ్ చేయించుకోవాలా. సో హూ విల్ అప్లై ఫర్ దిస్ జాబ్ వాళ్ళందరిది ఐడి కార్డ్స్ అన్నీ తీసుకొని లోకల్ పిఎస్లో ఇచ్చేస్తే వీ విల్ వెరిఫై దెమ్. ఇన్ వన్ ఇన్స్టెన్స్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ అలాంటి ఒక వచ్చిన అతన్ని ఒక హౌస్ బ్రేకింగ్లో పట్టుకుంటే ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 2 మర్డర్స్. సో అట్లా ఎక్కడి నుంచో క్రైమ్ చేసి వచ్చేసి ఇక్కడ హౌస్ వర్కర్స్ లాగా చేరుకుంటారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ అండ్ పీపుల్ టు వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళని ఒకసారి యాంటీసిడెంట్ చెకింగ్ చేసుకొనే వాళ్ళ ఇంటికి పనికి పెట్టుకోవాలా. అలాగే దీంతో పాటు వీ హ్యావ్ సీన్ 2 ఇన్సిడెంట్స్ ఆఫ్ చైనీస్ మాన్సా, నాట్ ఇన్ అవర్ జోన్ బట్ ఇన్ అదర్ ప్లేసెస్. చైనీస్ మాన్సాగా కిల్లింగ్, టేకింగ్ లైఫ్స్. సో ఐ రిక్వెస్ట్, ఆల్రెడీ మనం కూడా ఒక సపరేట్ టీమ్ అలాంగ్ విత్ ఎస్ఓటీ తిరుగుతూనే ఉన్నాము, పట్టుకుంటున్నాము, కేసులు పెడుతున్నాము. సో కైండ్లీ డోంట్ సపోర్ట్ దిస్ చైనీస్ మాన్సా. ఎక్కడైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మనం కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాము. సో దాన్ని వాడడం కూడా కంప్లీట్గా నిషేధం చేయాలని పబ్లిక్ని కోరుకుంటున్నాను. నంద్యాల నరసింహారెడ్డి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మదాపూర్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ నరసింహారావు ఏసీపీ మియాపూర్, కె శశాంకర్ రెడ్డి ఏసీపీ సిసిఎస్ హైదరాబాద్, under the leadership of K. Ravinder, SHO, VS Kollur, and Sanjeev Inspector CCS Madhapur. So I appreciate all these officers and also CP sir has appreciated their effort. And an appeal to public ఏదంటే బెటర్ టు యూజ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్. ఇప్పుడు వరకు వాళ్ళు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడట్లేదు చాలామంది. చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ ఇండ్వెలర్స్ అండ్ ఆల్సో హౌసెస్ ఆర్ మోర్ బికాస్ ఆఫ్ డెవలపింగ్ ఏరియా. ఇక్కడ ప్రాపర్ లాకింగ్ సిస్టమ్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి రిక్వెస్ట్. అలాగే సెక్యూరిటీ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారో ఇన్ దేర్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళని కూడా ప్రాపర్గా బ్రీఫింగ్ చేయాలా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళు లీవ్లు ఉంటారు, అక్కడి నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు, అది కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్స్కి కూడా వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి. అండ్ చాలామంది డెలివరీ బాయ్ రూపంలో వస్తున్నారు, వాళ్ళని కూడా ప్రాపర్ చెకింగ్ చేసి ఈ సెక్యూరిటీ స్టాఫ్ వాళ్ళ దగ్గరకు వదిలేయాలి. చాలా కాడ మనకు లాట్ ఆఫ్ థెఫ్ట్, అలాగే కొన్ని ఏరియాస్లో వీ హ్యావ్ గివెన్ నోటీస్ మర్డర్స్ డన్ బై దిస్ డెలివరీ బాయ్స్. సో అండ్ ఎవరెవరిని వాళ్ళు హౌస్ కీపింగ్ వర్క్స్కి తీసుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా ఒక యాంటీసిడెంట్ చెకింగ్ చేయించుకోవాలా. సో హూ విల్ అప్లై ఫర్ దిస్ జాబ్ వాళ్ళందరిది ఐడి కార్డ్స్ అన్నీ తీసుకొని లోకల్ పిఎస్లో ఇచ్చేస్తే వీ విల్ వెరిఫై దెమ్. ఇన్ వన్ ఇన్స్టెన్స్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ అలాంటి ఒక వచ్చిన అతన్ని ఒక హౌస్ బ్రేకింగ్లో పట్టుకుంటే ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 2 మర్డర్స్. సో అట్లా ఎక్కడి నుంచో క్రైమ్ చేసి వచ్చేసి ఇక్కడ హౌస్ వర్కర్స్ లాగా చేరుకుంటారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ అండ్ పీపుల్ టు వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళని ఒకసారి యాంటీసిడెంట్ చెకింగ్ చేసుకొనే వాళ్ళ ఇంటికి పనికి పెట్టుకోవాలా. అలాగే దీంతో పాటు వీ హ్యావ్ సీన్ 2 ఇన్సిడెంట్స్ ఆఫ్ చైనీస్ మాన్సా, నాట్ ఇన్ అవర్ జోన్ బట్ ఇన్ అదర్ ప్లేసెస్. చైనీస్ మాన్సాగా కిల్లింగ్, టేకింగ్ లైఫ్స్. సో ఐ రిక్వెస్ట్, ఆల్రెడీ మనం కూడా ఒక సపరేట్ టీమ్ అలాంగ్ విత్ ఎస్ఓటీ తిరుగుతూనే ఉన్నాము, పట్టుకుంటున్నాము, కేసులు పెడుతున్నాము. సో కైండ్లీ డోంట్ సపోర్ట్ దిస్ చైనీస్ మాన్సా. ఎక్కడైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మనం కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాము. సో దాన్ని వాడడం కూడా కంప్లీట్గా నిషేధం చేయాలని పబ్లిక్ని కోరుకుంటున్నాను. మీడియా అకాడమీ చైర్మన్ పోస్టుపై కొనసాగుతున్న సస్పెన్షన్. మెట్రో న్యూస్ ఇంటర్నెట్ డెస్క్ కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. మీడియా అకాడమీ చైర్మన్గా ఎవరిని నియమిస్తారంటూ జర్నలిస్ట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఏ జర్నలిస్ట్ యూనియన్తో సంబంధాలు లేకుండా తటస్థంగా ఉండే సీనియర్ జర్నలిస్టును నియమించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశాన్ని పలువురు మంత్రుల దృష్టికి వ్యక్తిగతంగా కొద్దిమంది జర్నలిస్టులు తీసుకెళ్లారు. యూనియన్లతో సంబంధాలున్న వ్యక్తి చైర్మన్గా ఉంటే న్యూట్రల్గా ఆలోచించే అవకాశాలు ఉండకపోవచ్చని, సొంత యూనియన్ అభిప్రాయాలే నిర్వహణలోనూ ప్రతిబింబిస్తాయన్నది పాత్రికేయుల అనుమానం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని సంఘాల పట్ల సమాన దృక్పథంతో వ్యవహరించేలా, అందరినీ కలుపుకుపోయేలా ఉండే వ్యక్తిని నియమించడం సహేతుకంగా ఉంటుందన్నది వారి అభిప్రాయం. మీడియా అకాడమీ చైర్మన్ను ప్రభుత్వం ఎప్పుడు నియమిస్తుందనే అంశం కొలిక్కి రాకపోయినా, దాని నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఆలోచించే యూనియన్లలో యాక్టివ్గా లేని, నాయకత్వ బాధ్యతల్లో లేని వ్యక్తిని నియమించడం ద్వారా జర్నలిస్టులంతా స్వేచ్ఛగా వారి సమస్యలను, అభిప్రాయాలను షేర్ చేసుకునే వీలు ఉంటుందన్నది దీని ప్రధాన ఉద్దేశం. గత పాలనలో అల్లం నారాయణే అకాడమీ చైర్మన్గా కొనసాగారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆయనే ఎక్స్టెన్షన్ పేరుతో కంటిన్యూ అయ్యారు. ఒక యూనియన్ను ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఇతర యూనియన్లు అకాడమీని సంప్రదించడానికి ఆసక్తి చూపలేదు. కొత్త ప్రభుత్వంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగరాదన్న భావనతో మంత్రుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లారు. యావత్ జర్నలిస్టు కమ్యూనిటీ సంతృప్తి చెందేలా ప్రభుత్వం చైర్మన్ నియామకం విషయంలోనూ ఆలోచించాలని మంత్రులను కోరుతున్నారు. అక్రెడిటేషన్ కార్డులు, గృహ వసతి, చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే యూనియన్ లీడర్లతో సమావేశం నిర్వహిస్తామని సమాచార పౌర సంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల పలు సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉండి అన్ని సంఘాల పాత్రికేయుల విశ్వాసాన్ని చురగొనేలా యూనియన్ యాక్టివిటీస్లో నాయకత్వం బాధ్యతల్లో లేని, న్యూట్రల్గా ఉండే సీనియర్ జర్నలిస్టును చైర్మన్గా నియమించడం ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యంతో పాటు సమస్యలకు తగిన పరిష్కారం లభించే అవకాశం ఉందన్నది జర్నలిస్టుల అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీకోసం మీతోనే.